హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎలక్ట్రాన్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఒక 2 days బ్యాక్ మా సబ్స్టేషన్లో పెద్ద ప్రాబ్లమే జరిగిందండి. ఏమైందంటే ఒక 33 kV అవుట్ గోయింగ్ ఫీడర్ యొక్క లైట్నింగ్ అరెస్టర్ టు లైన్ జంపర్ ఏమైందంటే కట్ అయిపోయింది. అది నియర్ బై ఫాల్ట్ అవ్వడం వల్ల మా సబ్స్టేషన్లో 50 MVA పీటీఆర్లు 2 పుల్అవుట్ కావడం జరిగింది. ఎందుకంటే ఆ 2 పీటీఆర్లు ప్యారలల్ ఆపరేషన్లో ఉంటాయి. ఆ ప్యారలల్ ఆపరేషన్లో ఉండడం వల్ల ఆ 2 పీటీఆర్లు ఒకేసారి పుల్అవుట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తే ఆ లైట్నింగ్ అరెస్టర్ టు లైన్ జంపర్ కనిపిస్తుంది కదా, అదే కట్ అవ్వడం జరిగింది. అయితే మా లైన్మెన్ని వెంటనే పిలిపించి పైకి ఎక్కించి అసలు ఫిజికల్గా ఆ లైట్నింగ్ అరెస్టర్ ఎలా ఉంది, బాగుందా, దానిది ఏమన్నా ఫాల్టీ ఉందా చెక్ చేయమన్నాము. ఫిజికల్గా పైకి ఎక్కి చూసిన తర్వాత ఆయన చెప్పింది ఏంటి అంటే, ఒక ఎర్త్ ఫ్లాట్ రన్ అవుతుంది కదా, 3 LASకి ప్యారలల్గా ఒక ఎర్త్ ఫ్లాట్ రన్ అవుతుంది. ఆ LAS ఆ ఎర్త్ ఫ్లాట్కి కనెక్ట్ అయి ఉంటాయి. ఆ ఎర్త్ ఫ్లాట్ కిందికి రన్ అయ్యే ఎర్త్ ఫ్లాట్ మధ్యలో జాయింట్ వెల్డింగ్ ఉండాలి. ఆ వెల్డింగ్ ఏమైందంటే కట్ అయిపోయింది, ఫాల్ట్ కరెంట్ హెవీగా ఫ్లో అవ్వడం వల్ల. ఇప్పుడు మేము ఏం చేసామంటే, ఆ LA ఫిజికల్గా బాగుందన్నాడు కదా, ఎలక్ట్రికల్గా కూడా టెస్ట్ చేయాలి కాబట్టి మెగ్గర్ కేబుల్ పైన పెట్టేసిన తర్వాత ఆ వెల్డింగ్ కట్ అయిపోయిన ఎర్త్ ఫ్లాట్కి కిందికి రన్ అయిన ఎర్త్ ఫ్లాట్కి మధ్యలో మంచిగా టైట్గా నట్ బోల్ట్ వేసి బిగించేసి పెట్టేసి LA ఎలక్ట్రికల్గా ఎట్లుందా అని మెగ్గర్ టెస్ట్ చేస్తే మనకి బాగానే 9.5 GΩ దాకా వచ్చింది. 9.5 GΩ అంటే బాగున్నట్టు. సో ఇప్పుడు ఆ LA హెల్తీగా ఉంది కాబట్టి ఆ LA టు లైన్కి మళ్ళీ జంపర్ ఇచ్చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మా లైన్మెన్ అదే చేస్తున్నాడు. ఒక న్యూ జంపర్ పీస్ తీసుకొని LA నుంచి లైన్కి జంపర్ అటాచ్ చేసి ఆ లైన్ సైడ్ జంపర్కి మనం బైండింగ్ కొట్టేసి దాన్ని లైన్కి అటాచ్ చేసేస్తాము. వన్స్ ఈ పని అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనము హెవీ ఫాల్ట్ కాబట్టి CTs చెక్ చేసుకోవాలి అండ్ ప్రొటెక్షన్ చెక్ చేసుకోవాలి. సో CTs చెక్ చేయడానికి ఇప్పుడు ఈ జంపర్ అయిపోయాక ఏం చేసామంటే, CTస్కి ప్రైమరీ ఇంజెక్షన్ టెస్ట్ చేసాము. ఎలా చేసామో చూడండి ఒకసారి మీరు. ఒక CTకి అవతల సైడ్ P1 P2కి 2 స్టడ్లకు మధ్యలో కేబుల్స్ టెస్ట్ కిట్ పెట్టేసి ప్రైమరీ ఇంజెక్షన్ టెస్ట్ అంటే, ఇప్పుడు ప్రైమరీలో 100 amps వేస్తే, ఇప్పుడు రేషియో ఉందనుకోండి 400/1, ఇప్పుడు ప్రైమరీలో 100 amps వేస్తే సెకండరీలో 0.25 amps, 200 amps వేస్తే సెకండరీలో 0.5 amps, 400 amps వేస్తే సెకండరీలో 1 amp వస్తుందా లేదా అని 3 CTలకి అలా టెస్ట్ చేసుకొని దాని హెల్దీనెస్ కూడా కన్ఫర్మ్ చేసుకున్నాము. వన్స్ 3 CTల హెల్దీనెస్ కూడా బాగుంది అనుకున్న తర్వాత రిలే టెస్ట్ కూడా చేసేసి రిలే హెల్దీగా ఉందని అసెస్ చేసుకొని ఫీడర్ని ఛార్జ్ చేసి ఆ ఫీడర్కి సంబంధించిన వాళ్ళ కస్టమర్స్కి సప్లై రీస్టోర్ చేసేసాం.